నేను మీ మధు. నేషనల్ క్రష్ రష్మికను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ముద్దు గుమ్మలు సౌత్ ఇండస్ట్రీపై అటాక్ చేస్తున్నారు. ఇప్పటికే ఆశిఖా రంగనాథ్, రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధ శ్రీనాథ్ లాంటి కన్నడ కస్తూరిలు ఇక వారి లక్ ను పరీక్షించుకుంటున్నారు. వీరి జాబితాలోకి చేరింది కాంతార ఫేమ్ సప్తమి గౌడ. అయితే నితిన్ తమ్ముడితో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. కాంతారాతో పాపులర్ అయిన సప్తమి గౌడ ఆ తర్వాత కూడా అలాంటి రోల్సే రావడంతో చూసిగా సినిమాలు ఎంచుకుంటుంది. అయితే ది వ్యాక్సిన్ వార్తో బాలీవుడ్ లో లెగ్గెట్టిన ఈ చిన్నది అక్కడ కూడా హిట్ అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో నితిన్ తమ్ముడుపై హోప్స్ పెట్టుకుంది సప్తమి గౌడ. ఇందులో చిన్న రోల్ అయినప్పటికీ ప్రముఖ నిర్మాత సంస్థ దిల్ రాజు బ్యానర్ కావడంతో ఆ ఆఫర్ కాదనలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన తమ్ముడు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే మొదటి రోజు మొదటి ఆట నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ సంగతి అలా ఉంచితే సప్తమి గౌడ పాత్ర ఆడియన్స్ ను చిరాకు పెట్టించిందనే కామెంట్స్ వచ్చాయి. అటు సినిమా ఫ్లాప్ అయ్యి ఇటు తన పాత్ర పట్ల నెగిటివ్ టాక్ రావడంతో తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాలనుకున్న ఈ కన్నడ భామకు జలక్ తగిలినట్టయింది. ఇక ప్రస్తుతం సప్తమి తమిళం, కన్నడతో పాటు హిందీలో ఠామా మూవీలో కనిపించబోతుంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటిస్తున్నారు. అయితే ఇందులో కీ రోల్ చేస్తుంది సప్తమి. మరి తెలుగులో రాణించాలనుకున్న సప్తమికి నెక్స్ట్ ఆఫర్ ఎవరిస్తారో, హిట్ ఎప్పుడు వస్తుందో మనమంతా వెయిట్ చేసి చూడాల్సిందే. మరి దీని గురించి మీకేమనిపిస్తుంది? తమ్ముడు సినిమా చూసారా మీరు కూడా? మరి ఈమె రోల్ అందులో ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.